వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది. దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరు చూడండి. కనీసం ప్రజలు తినడానికి ప్లేస్ లేదు. వీళ్ళు పెట్టి చేతులు వదిలేసుకుంటారు పాలకులు, అధికారులు. ఎక్కడ తినాలి అంటే రోడ్ల మధ్యలో కూర్చొని తినమంటారా? ఎక్కడ కూర్చొని తినమంటారు? మహిళలు ఎక్కడ కూర్చొని తింటారు? మీరే చెప్పండి. ఇగో దీని ముంగట్టే ఒకటి ఫుట్పాత్ బండి పెట్టారు. ఎక్కడ తినాలి? గవర్నమెంట్కు ప్లేస్ లేదు కానీ ప్రైవేట్ వాళ్ళకి ప్లేస్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు? ఉప్పల్ చౌరస్తా మొత్తం కబ్జాలే. మొత్తం ఉప్పల్ చౌరస్తా ఫుట్పాత్లు, రోడ్లు కబ్జాలే. ట్రాఫిక్ పోలీసులు అసలు డ్యూటీ సరిగ్గా చెయ్యరు ఇక్కడ, దాంట్లో డౌట్ లేదు. వస్తారు, విజిల్ కొడతారు, హారన్ కొడతారు, పోతారు. ఇంత బాధ్యత రాహిత్యం ఎందుకు పోలీసులకు? మీరు కరెక్ట్ చేసి మీరు కరెక్ట్ ఫైన్లు వేసేసి చేతులు దులుపుకుంటే కాదు, దీన్ని శాశ్వతంగా తీసేసేయండి. మన ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రామ్కే మీరు సహకరించకుంటే ప్రైవేటు కబ్జాలకు మీరు సహకరిస్తే ఎట్లా పరిస్థితి ఏంది? దీన్ని ఎవరు ప్రశ్నించారా? అధికారులు చూసుకోరా? ఇక్కడ చూడండి ఈ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉంది. డబ్బా దీని లోపల చూద్దాం ఒక్కసారి రండి. పరిస్థితి 5 రూపాయల భోజనము మీరు పెడుతున్నారు అంటున్నారు, బాగానే ఉంది, పెట్టండి, మంచి కార్యక్రమే. చూడండి లోపల ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళ పరిస్థితి ఉంది. ఈ పరిసర వాతావరణాలు, ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ ఇక్కడ. ఇది అడ్డానా? ఇది ఎంఆర్ఓ ఆఫీస్కు పోయే దారి. ఇది వాళ్ళు ప్రైవేట్ ఇక్కడ ఉన్న ట్యాక్సీ క్యాబ్లు అందరు ఇక్కడ అడ్డాలు పెట్టుకుంటారు, ప్రైవేట్ పార్కింగ్ చేస్తారు. 5 రూపాయల భోజనము మంచి బృహత్తర కార్యక్రమము. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు తినే విధంగా మీరు ఏర్పాటు చేయాలి. ఆ వాతావరణం కల్పించకుండా కేవలం మీరు ప్రోగ్రామ్ చేసుకొని పెట్టేసి వదిలిపెట్టేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ, నాయకులు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీడియాలో సరే పట్టించుకుంటామంటే మీరెట్లా నాయకులు అవుతారు? సమస్యను మీరు తీర్చకుంటే ఎట్లా నాయకులు అవుతారు? కనీసం ఒక సమస్యను ఒక నాయకుడిని ఈ అధికారి దగ్గర తీసుకెళ్ళిండా? చూడండి అక్కడ రోడ్డు చూడండి, బండి ఉంది, ఎట్లా తింటారు చెప్పండి? ఈ బండి ఉంది, ఈ బండికి ఇప్పుడు మన ప్రభుత్వానికి లేదు, ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్ కు లేదు వాల్యూ, ఆ బండికి ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకి ఇది కనిపిస్తలేదా? ఇప్పటికైనా దీని మీద స్పందించాలి అధికారులు, వెంటనే దీన్ని మంచి చేయాలి, కొత్తగా బ్యాక్ సైడ్ ఏర్పాటు చేయాలని ఆశిద్దాం.